బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసంజుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు. అల్లాహ్ అంటున్నాడు, విశ్వాసి అయిన నా దాసుని నుంచి తానుకు అత్యంత ప్రియమైన వస్తువును నేను వెనక్కి తీసుకున్నా. అతను దానిపైన సహనం వహించి పుణ్యాన్ని ఆశిస్తాడు. అలాంటి వాని కోసం నా దగ్గర స్వర్గం తప్ప మరే ప్రతిఫలమూ లేదు. అల్హమ్దులిల్లా. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ. సాధారణంగా ఆలుబిడ్డలు మరియు మన తల్లిదండ్రులు, మనకు మొదలైన మనుషులు, మనకి సన్నిహితులుగా ఉండేవారు ఎవరైనా సరే మరణిస్తే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయం అని చెప్పి దానిపైన సహనం వహించి విశ్వాసిగా మనము ఏదైతే ఖురాన్ మరియు హదీస్ ఉందో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. అలా కాకుండా పెడబొబ్బులు పెట్టుకోవడం, చెడు మాటలు మాట్లాడుకోవడం మరియు అర్థహీనంగా ఇంకా అరుచుకోవడం, గుండెలు బాదుకోవడం, ఇటువంటి పనులు చేస్తే దైవ ఆగ్రహం అనేది పడుతుందనే విషయాన్ని మరవకూడదు.